360 స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇక ఎన్నికల వేళ ఇవాళ ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. మెగా డిఎస్సిని ఏర్పాటు చేశారు. 6100 పోస్టుల డిఎస్సి పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది క్యాబినెట్. దాంతోపాటు ఇక రాయలసీమ భారీగా సోలార్ విండ్ ప్రాజెక్టుతో పాటు ఇటు నంద్యాల కర్నూలు జిల్లాలో 2 పవర్ విండ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఈ యొక్క క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. సో దీంతో పాటు ముఖ్యంగా ఇప్పటికే మనం చూస్తున్నాము, ఏపీ పిసిసి ప్రెసిడెంట్ అయిన షర్మిల జగన్మోహన్ రెడ్డి పైన అన్నపైన ఏ రకమైన కామెంట్ చేస్తూ ఉందో ఆ కామెంట్స్తో రాజకీయ వర్గాల్లో ఓవైపు చర్చ జరుగుతుంటే, తాజాగా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి ఎవరైతే మాణిక్యం ఠాగూర్ కూడా ఈరోజు ఒక ట్వీట్ చేశారు. ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగిలే ఎంపీలు కేవలం 3 మాత్రమే మిగులుతారు అనేది ఆయన ఈరోజు ఒక ట్వీట్ చేశారు. ఒకవైపు షర్మిల ఏ స్థాయిలో విమర్శలు చేస్తుందో ప్రభుత్వం పైన తెలుసు. సో దానికి తోడు ఈరోజు ఈ రకంగా మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశారంటే మరి నిజంగా ఆ పరిస్థితి ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? ఇప్పటికే 3 ఎంపీలు అయితే రాజీనామా చేశారు. మరి అదే బాటలో మరికొంతమంది ఉండబోతున్నారా ఏంటి? మరి నిజంగా మాణిక్యం ఠాగూర్ ట్వీట్ ఏదైతుందో ఇది ఏదో సంచలనం కోసం పెట్టాడా, లేక నిజంగా ఆయనకు సమాచారం ఉందా? ఆ ఎంపీలంతా కూడా మరి ఎటుపోతారు? టీడీపీ వైపు వెళ్తారా, లేక నిజంగా కాంగ్రెస్ వైపు వెళ్తారా? మరి ఆయన ట్వీట్లో ఎంతవరకు నిజం ఉంది? ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు బీజేపీ నుంచి ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా టీడీపీ నుంచి పిల్లి మాణిక్యరావు గారు ఉన్నారు, అదేవిధంగా ఎనలిస్టు దుర్గా శ్రీరామ్ గారు ఉన్నారు. మరి కాసేపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రవిచంద్ర గారు కూడా జాయిన్ అయిపోతారు. ముందుగా ఆంజనేయ రెడ్డి గారు, నేను ఇంతకుముందు చెప్పినట్టు క్యాబినెట్ పైన మనం తీసుకుందాం. ఈరోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ యొక్క క్యాబినెట్ సమావేశం జరిగింది. దీంతో నిరుద్యోగులకు ఒక శుభవార్త చెప్పామని చెప్పేసి ఈరోజు బ్రీఫింగ్లో కూడా చెప్పారు. నిజంగా పరిస్థితి ఉందా? నిరుద్యోగులకు మెగా డిఎస్సి ఏర్పాటు చేసామంటున్నారు, లేక ఇదంతా కూడా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల సమయంలోనే యూత్ను నిరుద్యోగులు వీళ్ళందరినీ దగ్గర చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవాలా? ఏ రకంగా చూస్తారు బీజేపీ? ఆంజనేయ రెడ్డి గారు. రాజేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పిల్లి మాణిక్యరావు గారికి, అనలిస్ట్ శ్రీరామ్ గారికి ఇది పెద్ద దగాగా నేను భావిస్తున్నానంటే, ఈరోజు ఈ మెగా డిఎస్సి ప్రకటిస్తున్నామని 5వ సంవత్సరం అయిపోతుంది. ఇంకా 2 ఏళ్లకి ప్రభుత్వం కాలం చెల్లుతుంది, ఎన్నికలు వస్తున్నాయి. ఈ సమయంలో మేము డిఎస్సి ఇస్తున్నాము. ఎన్ని రోజుల నుంచి నిరుద్యోగులు పోరాడుతున్నారు డిఎస్సి కోసం? జాబ్ క్యాలెండర్ ఏమైంది? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు? డిఎస్సి ఎప్పుడు తీసుకొచ్చారు? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందికి ఉపాధ్యాయులు ఇచ్చారు? ఇది పెద్ద దగా చేయడము నిరుద్యోగుల్ని. ఈరోజు ఎన్నికల సందర్భంగా కేవలము రాజకీయ ఎత్తుగడతో వేసింది ఒకటి. రెండోది, ఎప్పుడు ఇస్తారు వీళ్ళు మెగా డిఏ? అంటే ఇప్పుడు వాళ్ళు మెగా డిఎస్ వేసామంటే రేపు అందరికి పిలిచి ఉద్యోగాలు ఇవ్వడం లేదు కదా. దానికి ఒక ప్రాసెస్ ఉంది కదా. దానికి ఎగ్జామినేషన్, తర్వాత సమయము, తర్వాత సెలెక్ట్ చేయడము, ఇదంతా ఉంది కదా. బహుశా ఇంకా వారం 10 రోజుల్లో మన ఎన్నికల షెడ్యూల్ వచ్చింది అనుకోండి. ఎన్నికల నోటిఫికేషన్ అక్కర్లేదు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన వెంటనే ఎలక్షన్ కోడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. అది ఫోర్స్ లేక వస్తుంది. కాబట్టి ఏమేమి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండదు. ఆయన ఎప్పుడు డిఎస్సి పేరుతో ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు, లేదా టీచర్స్ ఎప్పుడు సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఎప్పుడు ఇస్తారు? ఇదంతా పూర్తిగా మోసము. ఇది నాకు తెలిసి ఇంతకంటే పెద్ద మోసం ఉందని అనుకోవడం లేదు. ఇంతకంటే పెద్దగా నిరుద్యోగులు దగా చేయడం అని నేను అనుకోవడం లేదు. ఇది పూర్తిగా ఏమాత్రము ఇది న్యాయం, నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నట్టుగా నేను భావించలేదు. ఇది అమలు జరిగే అవకాశమే లేదు. రేపు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన వెంటనే నేనేమంటున్నా అంటే, ఇది ఇంకా కేబినెట్ సమావేశం కూడా జరిగే అవకాశం లేదు కదండి. కేబినెట్ ఇది ఆఖరి కేబినెట్ సమావేశము. ఒకవేళ నేను ఊహించింది అయితే ఇంకా భవిష్యత్తులో కూడా కేబినెట్ సమావేశాలు పెట్టే అవకాశం ఉండదు. 1924 తర్వాత కూడా, ఎందుకంటే వారు అధికారానికి రారు, వారు ఇంకా కేబినెట్ సమావేశాలు పెట్టే క్వశ్చన్ జరుగుతా. ఇది ఆఖరి కేబినెట్ సమావేశం. ఆఖరి కేబినెట్ సమావేశంలో అబద్ధాలు, మోసాలు, దగా తప్ప
ఏమి ఈ కేబినెట్ సమావేశంలో ఇది ఏమాత్రం రాష్ట్రానికి నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా కేబినెట్ సమావేశం నిర్ణయాలు ఉన్నాయి, రెజల్యూషన్స్ అని అనుకోవడం లేదు. ఇది పెద్ద మోసము. ఈ ప్రభుత్వానికి ఇది ఆఖరి కేబినెట్ సమావేశము. అసలు ఈ పార్టీకి ఆఖరి కేబినెట్ సమావేశం 2024 కూడా వారు తిరిగి వచ్చే అవకాశం లేదు కాబట్టి అన్ని రకాలుగా కేబినెట్ సమావేశం. ఈ సమావేశంలో పెద్ద మోసాలు అబద్ధాలు చెప్పారు, అది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రైట్. మాణిక్యారావు గారు ఏం చెప్తారు? ఈరోజు నిరుద్యోగులు అంటే ఈరోజు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చూస్తే నిరుద్యోగులంతా కూడా వైసీపీ వెంట ఉండే అవకాశం ఉండదా? నమస్కారం అండి రాజేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న శ్రీరామ్ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, వీక్షకులందరూ కూడా నమస్కారం అండి. నా మాట వినపడుతుందండి? వినపడుతుంది, చెప్పండి. మీ మాట డబల్ వినపడుతుంది, రీసౌండ్ వస్తుంది. ఆంజనేయ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవేళ ఆంజనేయ రెడ్డి గారు నేను లేకపోతే ఇప్పుడు పరిశీలకులు మన పెద్దలు ఎవరైతే విశ్లేషకులు ఉన్నారో వారు ఎవరు మాట్లాడినా నిజం మాట్లాడాలి, న్యాయం మాట్లాడాలి. మాట్లాడిన వాళ్ళ మీద విమర్శలు ఎక్కువ పెట్టడం కాకుండా ఇంకా ఎన్ని రోజులు ఉందండి గవర్నమెంట్ కి 60 రోజులు 70 రోజులు అధికారంలో ఉంటాడు. అధికారంలో నుంచి వెళ్ళబోయేటప్పుడు నేను డిఎస్సి చేస్తున్నానంటే వాస్తవానికి డిఎస్సి అనేది ప్రతి సంవత్సరం వేయాలి. ప్రతి సంవత్సరం డిఎస్సి వేయటం ద్వారా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో టీచర్లుగా రిక్రూట్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎంత మోసకారు అనే దానికి ఇంకో ఉదాహరణ. ప్రతి చోట కూడా మేము గవర్నమెంట్ స్కూల్స్ ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాము, అసలు ఈ ప్రపంచంలో కూడా ఎక్కడా లేవు అలాంటి గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ కనుక ఉంటే, ఆ స్కూళ్ళలో టీచర్స్ కనుక ఉంటే డిఎస్సి చాలా అవసరం. డిఎస్సి వేసి రిక్రూట్మెంట్ చేయాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్పేదంతా కూడా ఎంత అబద్ధాల కోరి అని అంటే, మొన్న ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్స్ ఎన్నైతే ఉన్నాయో గ్రామాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ మొత్తం కూడా ఎత్తేసారు. దాదాపు వేరే హై స్కూల్ కి తీసుకెళ్లి ఎలిమెంటరీ స్కూల్లో కలిపినటువంటి పరిస్థితి కనపడుతోంది. దానివల్ల టీచర్ల యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది. అలాంటప్పుడు టీచర్లు తీసుకునేటువంటి అవకాశం లేదు. అయితే ఎన్నికలు వస్తా ఉన్నాయి కానీ దేశంలో ఎక్కడ చూసినా కూడా ఏపీలో ఉన్నంత విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో ఆ రకంగా తీర్చిదిద్దారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్తున్నారండి. దేశంలో ఎక్కడ కూడా ఈ రకంగా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు స్కూల్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏ రకంగా ఉన్నారు, స్కూల్స్ ఏ రకంగా ఏర్పాటు చేశాము, సో పక్కనున్న రాష్ట్రాలు వచ్చి ఏపీకి వచ్చి చూసిపోతున్నారని చెప్పేసి చెప్తున్నారు కదా వైసీపీ నేతలు. జనరల్ గా రాజకీయ నాయకులు అబద్ధాలు ఎక్కడైనా చెప్తా ఉంటారు. మీరు కానీ నేను కానీ రాజకీయ నాయకులు కానీ ఓ పార్టీ కానీ ప్రభుత్వం కానీ అబద్ధాలు చెప్పేటప్పుడు కనీసం కొంచెం ఉన్న బుద్ధుండి మాట్లాడాల్సినటువంటి అవసరం. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఎటువంటి అంటే, ఒకవేళ అక్కడ ఏరులై పారుతుంది నీరు అని అంటే బురద కూడా ఉండదు, బురద సంఖ్య అట్టు ఉంచండి, అక్కడ చెరువు కూడా ఉండదు. అలాంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో విద్య గనక ఆ అగ్రస్థానంలో ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య చెప్పాలి కదా. విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి ఎందుకు పడిపోయింది? విద్యా వ్యవస్థలు మొత్తం ఎందుకు నాశనం అయిపోయింది? ఎలిమెంటరీ స్కూల్స్ మొత్తం కూడా ఎత్తేయటం ద్వారా కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది రోడ్ల మీదకి వచ్చి మాకు అమ్మఒడద్దు బాబు, మాకు గవర్నమెంట్ స్కూల్స్ ఉంచడని చెప్పేసి ఎందుకు పోరాటాలు చేశారు? ఇవన్నీ కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది కదా. గతంలో ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్ కి రంగులేసి బ్రహ్మాండంగా మేము స్కూల్ కట్టామని చెప్పుకోవటం, లేకపోతే నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చామని చెప్పుకోవటం అంతా బోటకం. ఈ రోజు డిఎస్సి దాదాపు 5 సంవత్సరాలు 5 డిఎస్సీలు వచ్చి ఉండాలండి. 5 డిఎస్సీలు కానీ ఒక్క డిఎస్సీ కూడా వేయలేదు. ఇప్పుడు రేపు పొద్దున డిఎస్సీ అని చెప్తా ఉన్నాడు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే దాని పరిస్థితి ఏంది? నెంబర్ 1, అంగన్వాడీలు మొత్తం కూడా ఈ ఒక్క మాట చెబుతారు, దానికి సంబంధించినటువంటి మాటే. అంగన్వాడీలు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి విరోచనమైనటువంటి పోరాటాలు చేశారు. వాస్తవానికి వాళ్ళకి సంబంధించి వాళ్ళ హామీలు నెరవేర్చాలి. ఏం చెప్పాడు ఇతను? నేను జూలైలో చేస్తానన్నాడు. ఈ 5 సంవత్సరాలు వదిలేశాడు. జూలైలో చేస్తానంటే అధికారం నీకు ఉంటుందా? నువ్వు చేస్తానికి ఇట్లాంటి అనేకమైనటువంటి సోలార్ విండో గురించి కూడా మీరు చెప్పారు. గతంలో మేము కుదుర్చుకున్నటువంటి ఎంఓయూలు ఏవైతే ఉన్నాయో ఆ ఎంఓయూలు మొత్తం కూడా తీసిపడేసి ఇప్పుడు కొత్త వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి మొత్తాన్ని కూడా భూములకి దారదత్తం చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా మీ కంపెనీ అయినటువంటి పరిస్థితి. మీరు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తామని గతంలో ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఎన్ని జాబ్ క్యాలెండర్లు వేశారు? అంటే
అబద్ధాలు చెప్పడానికి కనీసం కంటి ముందు కనపడతా ఉంటే నీ కోణంలో నుంచి చూసి అబద్ధం చెప్పొచ్చు. అసలు కంటికి కనపడదు కూడా బ్రహ్మాండంగా ఉన్నట్టు చెప్పేంత అబద్ధాల కోరి ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉండడండి. ఒకటి శ్రీరామ్ గారు ఏం చెప్తారు ఈ రోజు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలపైన? మనం నెక్స్ట్ ఇంకో డిస్కషన్కి వెళ్దాం. ఇంకో పాయింట్ ఉంది. ఏం చెప్తారు ఈ రోజు తీసుకున్న నిర్ణయాలపైన? ఇది కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల సమయంలో నిరుద్యోగులను వీళ్ళందరినీ కూడా కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర చేద్దాం. ఈ మధ్యకాలంలో జరిగే పరిణామాల్లో వీళ్ళందరూ దూరం అయ్యారు, సో దగ్గర చేసే కార్యక్రమం చేశారనుకోవచ్చా? ఇది నిజంగా ఇది అమల్లోకి వస్తుంటారా? మేము అనుకున్నట్లు ఇంతకుముందు ఆంజనేయ రెడ్డి గారు అన్నట్లు రేపు ఎల్లుండో ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఎట్లా చేయబోతారు ఏంటి అసలు? అంటే పాపం అంటే ఏ పార్టీ అయినా సరే ఎలక్షన్ ముందు ఇలాంటి చిన్న చిన్న జిమ్మిక్కులు ట్రై చేస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ పార్టీ కూడా అలా ట్రై చేసింది. కాకపోతే దీని ఎఫెక్ట్ పెద్దగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో మనకున్న అనుభవాలు అలా చెప్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో కూడా నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఆ అధికారంలోకి వచ్చిన పార్టీ 8.5 ఏళ్ల పాటు చేయకుండా ఆఖరిలో ఏదో చిన్న డిఎస్సి వేద్దామని, పోలీసు ఉద్యోగాలు వేస్తామని ఇలాంటి మాటలు మాట్లాడి ఆ ఎగ్జామ్స్ కూడా సరిగా పెట్టలేక ఇబ్బందులు పడి అవాసు పాలైపోయి చివరికి మొత్తం అసలు పార్టీ అనేది పూర్తిగా గవర్నమెంట్ లోంచి పోయింది. అందువల్ల లాస్ట్ లో చేసే జిమ్మిక్కుల్ని పెద్దగా ప్రజలు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు బట్టి పడిన బాధలు ఉంటాయి కదా, ఆ బాధలన్నీ వాళ్ళకి గుర్తుంటాయి. వాస్తవాలు ఏంటనేది అంత తెలియని వాళ్ళు డిఎస్సికి వస్తారని నేనైతే అనుకోవట్లే. డిఎస్సికి వచ్చే వాళ్ళు ఎవరు అంటే టీచర్లుగా వద్దాం. టీచర్ అంటే ఏంటి? గురువు స్థానంలోకి వచ్చేవాడు. గురువు స్థానంలోకి వచ్చేవాడు అంటే ఏంటి? వాడికి ఎంతో ఎంతో పిల్లల కన్నా కొంత నాలెడ్జ్ ఉంటుంది. పిల్లల కన్నా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని టీచర్ గా తీసుకొస్తారు. సో అలాంటి వాళ్ళు, పూర్తిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఏంటి ప్రభుత్వం ఏంటి, పథకాలు ఏంటి, అసలు రాష్ట్రం ఏంటి, దేశం ఏంటి, ప్రపంచం ఏంటి, వీటన్నిటి గురించి కూడా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే టీచర్లుగా వస్తారు. అట్లాంటి వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి డిఎస్సి వేయకుండా జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ తప్పులు తడగ్గా తీసుకొచ్చి ఆ జాబ్ క్యాలెండర్ లో తప్పులు ఉన్నాయని చెప్పి ఇదే పార్టీ ఒప్పుకుని వెనక్కి తీసుకుని ఇమీడియట్ గా ఇంకో జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామని చెప్పి అప్పటి నుంచి కూడా జాబ్ క్యాలెండర్ తీసుకురాకుండా ఇప్పుడు సడన్ గా డిఎస్సినో లేకపోతే ఇంకో పోస్ట్ లో వేస్తామంటే ఇది ఎంతవరకు నమ్మశక్యం? చిత్తశుద్ధి లేని శివ పూజలేరా అని చిత్తశుద్ధి ఉండాలి. ఇంపార్టెంట్ ఏంటంటే చిత్తశుద్ధి. మనం చేసే పనిలో చిత్తశుద్ధి ఉందా లేదా? మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు, మీకు ఓట్లు వేస్తారు. మీరు వచ్చే ఒక 2-3 సంవత్సరాల ముందు వేసి ఉంటే కనుక మీకు ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనపడేది. వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ మీకు ఓట్లు వేసి ఉండేవాళ్ళు ఖచ్చితంగా. బట్ ఇప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు మీరు ఇప్పుడు మన ఆంజనేయ రెడ్డి గారు చెప్పినా ఇంకెవరు చెప్పినా కూడా క్లియర్ కట్ గా కనపడే పరిస్థితి. 1.5-2 నెలల్లో ఏమి చేసే పరిస్థితి, నెలన్నర కూడా కాదు, నెల రోజుల్లోపు అసలు ఇంకేం చేయడానికి అవకాశం లేదు ఈ ప్రభుత్వం. సో ఈ నెల రోజుల్లోపు మీరు అసలు డిఎస్సి నోటిఫికేషన్ మాత్రమే ఇస్తారు, వాళ్ళ అప్లికేషన్ రావడం కూడా ఇంకా పూర్తిగా అవ్వదు. సో అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే కంటి తుడుపు చర్యలు మాత్రమే. కాబట్టి ఏంటంటే దీని వల్ల నిరుద్యోగులు సాటిస్ఫై అవుతారని కానీ, లేదంటే డిఎస్సి కోసం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళన్నా కనీసం సాటిస్ఫై అవుతారని కానీ మనం ఊహించడానికి అవకాశం లేదు. గతంలో ఇలాంటి అంటే వాళ్ళు అనుకోరా శ్రీరామ్ గారు? ఇప్పుడు ఈ గవర్నమెంట్, శ్రీరామ్ గారు, ఒకటి ఈ గవర్నమెంట్ డిఎస్సి వేసింది. సో నెక్స్ట్ సరే ఒకవేళ ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా రేపు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మళ్ళీ ఓట్లు వేద్దాం, నెక్స్ట్ వాళ్ళు ఎట్లా ఇప్పుడు ఏదైతే మాట ఇచ్చారో ఆ తర్వాతనన్నా మనకు డిఎస్సి, మెగా డిఎస్సి అనేది పూర్తి చేస్తారని ఆ ఆలోచన చేయరంటారా నిరుద్యోగులు? అందుకే మీకు తెలంగాణ ఉదాహరణ చెప్పింది. మామూలుగా అయితే అసలు ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా చేస్తేనే తెలంగాణలో అసలు ఆ పార్టీని పట్టించుకోకుండా నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఏం చేసావు, ఇప్పుడు నువ్వు చేస్తావా, నీకు చిత్తశుద్ధి లేదని చెప్పి పక్కన పెట్టారు. ఇప్పుడు కూడా అదే అంటున్నా. అందుకనే తెలంగాణ పరిస్థితులు వేరే ఉన్నాయి. అంటే సో దీంతో పాటు తెలంగాణ పరిస్థితులు వేరే ఉన్నాయి. ఇక్కడంతా కూడా నియంత పాలన కథ, ఎవరికి కలవకపోవడం, 10 ఏళ్ళు అధికారంలో ఉండడం. సో ఇవన్నీ కలిసి వచ్చాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ రాజకీయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లా. డిఎస్సి గురించి, ఉద్యోగాల నియామకాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంతవరకు చెప్పారు. ఆ నియామకాల విషయంలో నిరుద్యోగులు నమ్మలేదు. ఇక్కడ నియామకాల విషయంలో నిరుద్యోగులు నమ్మే అవకాశం లేదు. ఈ రెండింటిని మాత్రమే నేను చెప్తున్నా. మరొక విషయంకి వద్దాం మనము. ఇంతకుముందు నేను ఏదైతే టచ్ చేశానో మాణిక్యం ఠాగూర్ ఏదైతే కామెంట్ చేశారు, ఇప్పటికే నేను చెప్పినట్లు షర్మిల గారు ఏ రకంగా ఈ గవర్నమెంట్ను కడిగి పారేసి జగన్మోహన్ రెడ్డి ఏకపైన విమర్శలు చేస్తున్నారు. దానికి తోడు ఈరోజు మాణిక్య ఠాగూర్ ఒక ట్వీట్ చేశాడండి. కేవలం ఎన్నికల నాటికి కేవలం 3 ఎంపీలు మాత్రమే మిగులుతారని. నిజంగా పరిస్థితి ఉందంటారా? 3 ఎంపీలని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఉదాహరణ సరే, ఎంపీ టికెట్లు ఇవ్వని వాళ్ళ సంగతి ఎలాగో వాళ్ళు బయటికి రావడం ఇంకోటి జరుగుతుంది, అది వేరే విషయం. కానీ ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా వెళ్ళిపోతున్నారు. ఇది కదా విషయం. ఆదిమూలం గారు ఆయన ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఎంపీగా ఇచ్చారు. ఇస్తే కూడా తెచ్చి నేను చేయను అని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఆయన.
తర్వాత అలాగే గుమ్మనూరు జయరాం గారు, ఆయన కూడా అంతే, మంత్రిగా ఉన్నాయని అయితే తర్వాత ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే సీట్ ఆయనకి ఇవ్వకుండా తీసుకొచ్చి ఎంపీ ఇస్తానంటే అసలు ఆయన అందుబాటులో లేకుండా పోయాడు. అందువల్ల ఏంటంటే మీరు ఎంపీ సీట్ ఇవ్వడం కాదు, ఇచ్చినా కూడా వెళ్ళిపోతున్నారు. ఇది కదా విషయం. సో ఇవ్వని వాళ్ళు ఎడిదిరిగి వెళ్ళిపోరా అనేది మనం అందరికీ తెలిసిన విషయమే. ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా వెళ్ళిపోతున్నారు. ఇది పరిస్థితి. అంటే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అనే దాన్ని పరిగణలోకి తీసుకున్నారా తీసుకోవట్లేదా అనేది ఇప్పుడు డౌట్. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే, నాకు ఏ పార్టీ సంబంధం లేదు కాబట్టి ఏ పార్టీ అయినా సరే గెలవడం కోసం ప్రయోగాలు చేస్తుంది, తప్పేం లేదు. బట్ మీరు గ్రౌండ్ రియాలిటీని పరిగణలోకి తీసుకోకుండా చేస్తున్నారేమో అని డౌట్ ఇప్పుడు వస్తుంది. మీరు అలాగా ఇవ్వని వాళ్ళకి వెళ్ళిపోతారు అనేది సాధారణంగా జరిగేది. చేయిస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ఆ సర్వేలు అలాంటివి చేయించకుండా అయితే ఉండరు కదా, ఆయన సర్వే ఆధారంగానే వెళ్తున్నారు. వాళ్ళ పనితనము, వాళ్ళ పనితీరు ఎలా ఉంది ఏంటి? మీరు సర్వే చేసిన మీ సర్వే నిజమైతే ఆది మూలంగా అక్కడ గెలవాలి. ఎంపీగా వెళ్తే ఆయన గెలవాలి. ఆయన ఎందుకు మీరు నేను పోటీ చేయనంటున్నాడు? అలాగే గుమ్మనూరు జయరాం గారు గెలవాలి మీ సర్వే ప్రకారం. మరి గెలుస్తాను, నేను గ్యారంటీ గెలుస్తా, ఎంపీ అవుతాను అనుకోకుండా మరి ఎందుకు అందుబాటులో లేకుండా పోయాడు? ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ అనేది ఇక్కడ మిస్ అవుతోంది. మీరు తీసేసిన వాళ్ళని ఓకే, మీరు అక్కడ గెలవరు కాబట్టి తీసేసి ఉండొచ్చు, వాళ్ళు ఉంటారో ఉండరో ఇంకా వాళ్ళ విచక్షణ. బట్ మీ సర్వే ప్రకారం మీరు ఇక్కడ ఎమ్మెల్యేని తీసి ఎంపీగా మారిస్తే ఆయన గెలుస్తాడన్నా కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది కదా సమస్య. అందుకు నేను అంటున్నా గ్రౌండ్ రియాలిటీ. ఈ గ్రౌండ్ రియాలిటీ అనేది మీరు మిస్ అవుతున్నారేమో, చూసుకున్నారా లేదా? ఇప్పుడు ఒంగోలులో ఏం జరుగుతోంది? ఒంగోలు ఎంత పెద్దగా రచ్చ జరుగుతోంది. అక్కడ ఉన్నాయని డబ్బులు అడిగారన్నారు. సరే, అడిగారా అడగలేదా మనకు సంబంధం లేదు. బట్ అక్కడ ఉన్న ఎంపీకి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వనంటే అక్కడ స్వయంగా జిల్లాకి లీడర్ గా ఉన్నాయని ఎదురు తిరుగుతున్నాడు. మీరు ఏమైనా సరే ఇస్తారో తెస్తారో, ఇవ్వకపోతే నేనే వెళ్ళిపోతానని చెప్తున్నాడు. సో ఇట్లాంటి పరిస్థితులు, అదే గ్రౌండ్ రియాలిటీ అని అంటున్నా. గ్రౌండ్ రియాలిటీ అనేది లోకల్ గా పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది. ఆ గ్రౌండ్ రియాలిటీని మీరు మిస్ అవుతున్నారు కాబట్టి మీరు టికెట్లు ఇస్తున్నా కూడా మాకు వద్దంటున్నారు. ఇది గమనించకపోతే కనుక పార్టీ దెబ్బతింటుంది. మీరు కొంతమందికి ఓడిపోతారని టికెట్లు ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇస్తే ఓకే, నాకేం అభ్యంతరం లేదు. బట్ ఇస్తామన్నా కూడా వెళ్ళిపోతున్నారంటే గ్రౌండ్ రియాలిటీ ఆలోచించాలి. కరెక్టే, ఇస్తామంటే కూడా వెళ్ళిపోతుంటే ఆలోచించాలి. మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రవిచంద్ర రెడ్డి గారు వచ్చారు. ఒకసారి రవిచంద్ర రెడ్డి గారితో మాట్లాడదాం. రవిచంద్ర రెడ్డి గారు, 2 అంశాలండి. నమస్కారం అండి. 2 అంశాలు. ఒకటి ఏంటంటే ఈ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుని అందులో నిరుద్యోగులకు ఒక శుభవార్త తెలిపారు. మెగా డిఎస్సిని ఏర్పాటు చేసి దాని నుంచి 6,001 మంది పోస్టులు భర్తీ చేయాలి, డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మీరు చెప్పారు. దీంతో ఇప్పుడు ఉన్న గెస్టులు ఏం చెప్తారంటే ఆంజనేయ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పిల్లిమాని, ఇదంతా ఒక దగ, నిరుద్యోగులకు మరొకసారి మభ్యపెట్టే ప్రయత్నం. ఇప్పుడు మీరు వేస్తే క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు, ఎప్పుడు మీరు నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు తీసుకుంటారు, వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు, రేపు నోటిఫికేషన్, రేపు షెడ్యూల్ వస్తుంది. సో మీరు మరొక్కసారి నిరుద్యోగులకి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ లేదు. మీరు నిజంగా అంత ప్రేమ ఉంటే నిరుద్యోగులకు ఏం చేశారు ఈ 3-4 ఏళ్ళు? ఎందుకు వేయలేదు? ఒకటి. దాంతోపాటు షర్మిల ఏ రకంగా కామెంట్ చేస్తుందో మీ అందరికీ తెలుసు. దానికి తోడు ఈరోజు పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మాణిక్ ఠాగూర్ మరొక ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం ఎన్నికల నాటికి మిగిలేది 3 ఎంపీలు మాత్రమే. దాన్ని ఏం చెప్తారు ఈ 2 అంశాలకు సంబంధించి? నమస్కారం మీకు, ఆంజనేయ రెడ్డి గారికి, పిల్లి మాణిక్యాలరావు గారికి, దుర్గా శ్రీరామ్ గారికి, అందరికి నమస్కారం. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ప్యానల్ అనే వివిధ పార్టీల వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడే అవకాశం దొరకడం అదృష్టం. ఎందుకంటే ఐ మిస్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. ఎందుకంటే చాలా రోజులుగా చూసిన వాళ్ళని చూసుకుంటూ, మాట్లాడిన వాళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉండిపోయాం. మాకు కానీ పర్మిషన్ ఉంటే అన్ని ఛానల్స్ లో వచ్చి అందరితో కలిసి కూర్చొని మాట్లాడాలి. మాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గురించి మరి గట్టిగా సమాధానం చెప్పాలి, లేదా మా కౌంటర్ అఫెన్స్ ఏంది అనేది, మా ఎలా కౌంటర్ చేస్తాం అనేది కూడా నేను లైక్ చేస్తాను. ఎందుకంటే చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా కత్తి తిప్పేటప్పుడు మన ఇంట్లో మనం తిప్పుకోకూడదనే నా ఉద్దేశం. బ్యాటిల్లో శత్రువుతోనే యుద్ధం చేయాలి, లేదా ప్రతిపక్ష పార్టీతోనే యుద్ధం చేయాలి. అపోజిషన్ ఛానల్స్ అయినా కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలని నా పర్సనల్ ఒపీనియన్. కానీ యాజ్ పర్ పార్టీ గైడ్ లైన్స్ అవే. సో కానీ ఒక్క మాట, ఇలాంటి ఛానల్స్ లో మళ్ళీ డిబేట్లు చేద్దాం. ముఖ్యంగా మీరు ఏదైతే అడిగారో మాణిక్యం ఠాగూర్ గారిది ఆశాభావం అంటే కూడా కనీసం కళ్ళ జరగంది ఎల్లా జరుగుతుందని ఆయన ఊహిస్తున్నట్టు అతిశయంతో మాట్లాడిన మాటలుగా అనిపిస్తుంది. సో దాని జోలికి మేము పోదలుచుకోలే. ఇకపోతే మెగా డిఎస్సి గురించి సార్, లేట్ గా అయినా ఖచ్చితంగా బెనిఫిట్ చేసే ఉద్దేశంతో, సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని లేట్ గా చేశారని నిందించండి. యాక్సెప్ట్ చేస్తా, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే పరిస్థితులు, ప్రభావం, బడ్జెట్ ప్రాబ్లం, శాలరీస్ కి సంబంధించిన డబ్బులు, లోటుపాట్లు,
ఆర్థిక వెసులుబాటు 2 సంవత్సరాల పాటు ఏదైతే కోవిడ్ వల్ల ఇబ్బందులు పడుతున్నాం, మేము తీసుకున్న ప్రయారిటీస్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మేనిఫెస్టో, ఇలాంటి అనేక కార్యక్రమాలతో పాటు కొంత లేట్ గా అయినా ఖచ్చితంగా కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం. మీరు మమ్మల్ని లేట్ చేసినందుకు విమర్శించండి, కానీ ఆ మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కి కేబినెట్ ఆమోదాన్ని మాత్రం స్వాగతించాలని నేను కోరుకుంటున్నా. ఇన్ ఫేవర్ ఆఫ్ ఏది ఆ నిరుద్యోగుల కోసం మీరు స్వాగతించాలని నేను కోరుకుంటున్నా. ఎక్కడ ఎన్నికలు మరో 70 రోజుల్లో ఉంది. ఎట్లా మీరు ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు, ఇదంతా ఉంది కదా. నిజంగా మీరు చేసేది ఉంటే లాస్ట్ ఇయర్ చేస్తే బాగుండేదని వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు కూడా స్వాగతిస్తున్నారు. మీరు తీసుకునే నిర్ణయాన్ని తప్పట్టుగా ఇది సరైన టైం కాదు అంటున్నారు. మీరు కేవలం ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ రకంగా చేస్తారు అని. ఏదైతే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఉంటుందో అది స్టాండ్ అవుతుంది. గవర్నమెంట్ నోటిఫికేషన్ కి ఎన్నికలకి సంబంధం లేకపోవచ్చు, కానీ తీసుకున్న దాంట్లో చిత్తశుద్ధి ఉంది. అనేక గవర్నమెంట్స్, అది కేంద్ర ప్రభుత్వం కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎలక్షన్ కి ముందు ఖచ్చితంగా శంకుస్థాపనలు చేస్తాయి, కొన్ని గైడ్ లైన్స్ లో ముందుకు పోతాయి, కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాయి. వాటి మీనింగ్ ఏంటంటే వాటిని చేయకూడదని ఏ పార్టీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వం కూడా అనుకోదు. ఖచ్చితంగా కూడా అది ఒక ముందడుగుగా తీసుకోవాలి. వీ హ్యావ్ టు వెల్కమ్ ద డెసిషన్. బట్ లేట్ అయినందుకు మమ్మల్ని నిందించవచ్చు, కానీ పరిస్థితుల ప్రభావం, మేము తీసుకున్న ప్రయారిటీ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మేనిఫెస్టో, వివిధ కార్యక్రమాలకు సంబంధించిన సంక్షేమం, ఇవన్నీ ఏదైతే ఉందో వాటి బడ్డంతో కొంత వెనకబడ్డ బాట వాస్తవం. కానీ ఖచ్చితంగా నిజంగా మేలు చేయాలనే సదుద్దేశంతో మాత్రమే ఈ ముందడుగు వేయడం జరిగింది. ఇకపోతే శ్రీరామ్ గారు ఇచ్చిన సజెషన్స్ నేను లాస్ట్ లో ఇప్పుడే జాయిన్ అయ్యే ముందు విన్నా. మా పార్టీలో ఎంపీలు ఎవరైతే టికెట్ ఇస్తామంటే వద్దంటున్నారంటే వాళ్ళకి ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉంది. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే శ్రీరామ్ గారు, ఎంపీలకు పెద్దగా పవర్ ఉండదు, ప్రజలతో డైరెక్ట్ కనెక్టివిటీ ఉండదు, ఒక ఎంపీగా ఉన్నా కూడా ఆ కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడ పార్లమెంట్ జరిగినప్పుడు తప్ప నేరుగా 7 నియోజకవర్గాల్లో కూడా మేమేం కల్పించుకోలేము. ఎంపీ ప్రయారిటీస్ తక్కువ కాబట్టి ఎమ్మెల్యేగా ఏదైతే ప్రజలతో కనెక్టివిటీ ఉండి వాళ్ళతో కనెక్షన్ ఏదైతే మెయింటైన్ చేసి అలవాటు అయ్యారో ఖచ్చితంగా దాన్నే మళ్ళీ కోరుకోవాలి. అంటే ఎమ్మెల్యేగానే ఉండాలి. కొంతమంది ఎమ్మెల్సీలు వద్దంటున్నారు, వేరే మార్గం చెప్తా ఉన్న వద్దంటున్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలుగా ఉండేది డైరెక్ట్ పబ్లిక్ కనెక్టివిటీ కోరుకోవడం వల్లనే ఈ ఖచ్చితమైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. పోతే గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఈ రోజు మాణిక్యాలరావు గారికి కూడా తెలుసు, మమ్మల్ని విమర్శిస్తున్నారు, మమ్మల్ని విమర్శించాలి, ఖచ్చితంగా విమర్శించాలి, మాకు అభ్యర్థులు ఉన్నారో లేదా అనేది. ఈ రోజు 175కి ముందు ఖచ్చితంగా మా దగ్గరికి సర్ప్లస్ మాత్రం ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి, కాంగ్రెస్ కి, కమ్యూనిస్టులకి కలిపి కూడా 175 మంది అభ్యర్థులు లేరు. అంటే అభ్యర్థులు అంటే ఎవరో ఒకరు పేరు రాసుకొని వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటించడం కోసం కాదు, విధానపరంగా చెప్తున్నా వాళ్ళ దగ్గర గెలిచే అభ్యర్థులు ఎంత. ఇప్పుడు మనం చూస్తున్నాము కాదు రవిచంద్ర గారు ఇప్పుడు రవిచంద్ర గారు జనసేన టీడీపీ మనం చూస్తున్నాము. వాళ్ళు సరే పొత్తుల్లో ఉన్నప్పటికీ కూడా టికెట్ల విషయంలో ఏ రకంగా చూడండి, ఎవరికి వారు అంటే ప్రెజర్ ఎక్కువైపోయి క్యాండిడేట్లను డిక్లేర్ చేయాల్సుకున్న పరిస్థితి వస్తుందండి. అంటే అక్కడ చూడండి, అంటే అభ్యర్థులు ఎక్కువైపోయారు కదా టీడీపీలో, జనసేనలో అనేది కదా వాళ్ళు అనుకుంటున్నది. మీరు ఏ రకంగా లేరు అంటున్నారు? సార్ మీరు ఆ మాట అంటున్నారు. 175 నియోజకవర్గాల్లో నిలబెట్టే మేము ఒకళ్ళకేమో 22 ఇస్తారో 35 ఇస్తారో అనే సందిగ్ధంలో కొనసాగుతున్న పార్టీ ఒకటైతే, అయిపోయిన మిగతా ఏ పార్టీలకి ఎన్ని సర్దుబాటు చేయాలని ఆలోచిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ దగ్గర సర్ప్లస్ ఎక్కడున్నారు? సర్ప్లస్ 175 వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉంటే దే కెన్ గో ఆన్ దేర్ ఓన్. కానీ పొత్తు విధానపరమైన నిర్ణయమో లేకపోతే ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ కోసమో ఒక్కరే అయితే ఎదుర్కోలేమనో ఏమనుకున్నప్పటికీ మాకేం అభ్యంతరం లేదు. ఎలక్షనీరింగ్ లో పొత్తులు తప్పు కాదు, ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా కలిసి పోరాడొచ్చు. మేము వద్దనుకున్న ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను లేకపోతే ఎంపీలను ఎప్పుడు వస్తారా బయటకు రెచ్చగొట్టి, లేకపోతే ఆ ఛానల్స్ లో కొన్ని ప్రచారం చేసి అదిగో పార్టీ మారుతున్నాడు, ఇదిగో జంప్ అవుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, వచ్చేస్తున్నాడు, షాక్ మాకెక్కడ షాక్ సార్? మేము పవర్ అనుభవిస్తున్నాం. షాక్ ఏదైనా కొట్టుంటే పవర్ లైన్ పార్టీకి షాక్ మా అప్పుడు 70 రోజులే అండి మీరు అనుభవించేది అంటున్నారు వాళ్ళు. 70 రోజులు కాదు, 70 రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటిస్తుందేమో. ఖచ్చితంగా సీనియర్ గా ఉన్న మాణిక్యరావు గారు ఖచ్చితంగా కూడా ఇస్తాను, మాణిక్యరావు గారికి ఇస్తాను. రవిచంద్ర గారు ప్లీజ్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అగ్రతాంబూలం ఇచ్చే వైఎస్ఆర్సీపీ వైపు వస్తే మేము ఆహ్వానిస్తాం. మాణిక్యరావు గారు. రాజేష్ గారు, వీళ్ళ నాయకులు కాము ఏం మాట్లాడాలో తెలియక ఆశాభావాన్ని కూడా ఒక విచిత్ర ధోరణిలో చెబుతా ఉన్నారు. వాళ్ళ నాయకుడు కాము ప్రెస్టేషన్ పీక్కి వెళ్ళిపోయి
ఏదో ఒక విధంగా ఒక కసి రెచ్చగొట్టాలి, వీళ్ళ మధ్య గొడవలు సృష్టించాలని జనరల్ గా రవిచంద్ర గారు కూడా దాదాపు చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు. ఎవరైనా సభలు పెట్టుకునేటప్పుడు పెద్ద కట్అవుట్లు నాయకుడి పెట్టుకోవాలి, ఇంకా పెద్ద కట్అవుట్లు గొప్ప నాయకుడి పెట్టుకోవాలి, మా అన్నయ్య కూడా ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటారు. వీళ్ళకి గనక ఏ అభద్రతా భావం లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల పోస్టర్లు వాళ్ళ మీటింగుల దగ్గర పెట్టుకొని దానికి ఒక బాక్సింగ్ పెట్టి ఎవరు వాళ్ళ చేత గుద్దిచ్చి సంతోషపడాల్సినటువంటి పని ఎందుకు వచ్చింది వీళ్ళకి అంటే ఒక 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 రకమైనటువంటి గొడవలు సృష్టించాలా. ఆ గొడవల్లో ఆటోమేటిక్ గా గొడవలు అయితే మన వైపును కొద్దిమంది వస్తారు, వాళ్ళ వైపును కొద్దిమంది వెళ్తారనే ఒక విచిత్రమైనటువంటి ధోరణిలో పెట్టుకుంటా ఉన్నారు. రెండోది, మీరు ఎప్పుడైనా అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తొందరగా బయటికి వెళ్ళరు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలో అధికారం లేదు కాబట్టి ఏదైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మీరు స్టార్టింగ్ నుంచి మీరు కనుక గమనిస్తా ఉంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఆర్ఆర్ గారు అయ్యా మీరు అవినీతి చేస్తా ఉన్నారు, కలెక్టర్లు చెప్పాను, కలెక్టర్లు కూడా వింటలేదు, నా మాట వినండి, ఇట్లా ఇసుక దోపిడీ సరైనది కాదని చెబితే ఆయన బయటకు పంపించారు. ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే నిన్న సంజీవ్ కర్నూలు ఎంపీకి సంబంధించినటువంటి సంజీవ్ గారు ప్రకటన చేశారు, నేనైతే ముఖ్యమంత్రి 2 సార్లు కంటే ఎక్కువ సార్లు కూడా చూడలేదు, చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దళిత ఎమ్మెల్యే ఈయన రవిచంద్ర గారు చెప్పారు, వీళ్ళకి చెప్పడానికి నేను ఇందాక అదే చెప్పాను, అబద్ధాలు చెప్పేటప్పుడు కొంచెం అతికేతట్టన్నా ఉండాలి. దళిత ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఈ రోజు వాళ్ళు ఆవేదనకు గురవుతా ఉన్నారు, ఆత్మగౌరవం లేని ఫీల్ అవుతా ఉన్నారు, ఆత్మగౌరవం లేక వేదనకి గురవుతా ఉన్నారు. చూడండి, మార్చేటువంటి వాళ్ళలో దాదాపు 70-80% దళితులు మొత్తాన్ని మార్చి పడేస్తా ఉన్నారు, మినిస్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు. మేము కూడా ఉన్నాం గతంలో. అంటే మార్చడం అంటే ఒకటండి మాణిక్యరావు గారు, మార్చడం వాళ్ళు వేరే నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా, సో బదిలీ చేస్తున్నట్టే ఉంది కదా గవర్నమెంట్ ఎంప్లాయ్, అంతే తప్ప వాళ్ళ మొత్తానికి టికెట్ క్యాన్సిల్ చేయట్లేదు కదా. అదే సార్, నేను అదే చెప్తున్నా, దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. దళితులకి మేలు చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక మాట అన్నాడంటే వీళ్ళ నినాదం, జగన్మోహన్ రెడ్డి మాట అన్నాడంటే చేస్తాడంటే అనేది వీళ్ళ నినాదం. కానీ జగన్మోహన్ రెడ్డి మాట అన్నాడంటే మాయ చేస్తాడంతే. మీరు చాలా విషయాల్లో నేను చెప్తాను, ఒకటి కాదు, అమరావతి ఇక్కడే ఉంటుంది అన్నాడు, ఏం చేశాడు? మాయ చేశాడా లేదా? పోలవరాన్ని నేను పూర్తి చేస్తానన్నాడు, ఏం చేశాడు? మాయ చేశాడా లేదా? ప్రత్యేక హోదా పీక్కొస్తాను, మెడలు ఉంచుతానన్నాడు, ఏం చేశాడు? మాయ చేశాడా లేదా? అట్లాగే దళితులు కూడా ఎక్కడ ప్రత్యేక హోదా ప్రజలే మర్చిపోయింది కదా మాణిక్యరావు గారు. ప్రజలు ప్రత్యేక హోదాని మర్చిపోయారా లేదా అనేది పక్కన పెడితే ఆ పేరుతో అధికారంలోకి వచ్చారు కదా, ఆ మాట ఆ రోజు అనకపోతే, ప్రజల్ని రెచ్చగొట్టుండకపోతే, ప్రతి నియోజకవర్గానికి ఫ్యాక్టరీలు వస్తాయని చెప్పకపోతే, ప్రత్యేక నిధుల వల్ల రాష్ట్రం విపరీతంగా అభివృద్ధి అయిపోతుంది, అసలు దాన్ని రాక్కలేకపోతే ఇంకొకటి లేదని అనకపోతే జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసే వాళ్ళు కాదు కదా యువత. ఉద్యోగాలు ఆశించేటువంటి వాళ్ళంతా కూడా వేసేవాళ్ళు కాదు కదా, అది పెద్ద మోసం కదా. నెక్స్ట్ నేను చెప్పదలుచుకున్నా చెప్పనివ్వండి, ఏదైతే దళితులు ఉన్నారో ఈ రోజు ఆత్మగౌరవం లేకుండా పోతున్నారు. మాకు జనరల్ గా అందరికి ఏదైనా నిధులు ఇస్తున్నారు అనుకో, మాకు కూడా ఇస్తారు, అమ్మఒడి ఇస్తున్నారు, మాకు ఇస్తారు. లేకపోతే గతంలో తెలుగుదేశం పార్టీ కూడా పెన్షన్ ఇచ్చింది, దళితులకి పెన్షన్లు వస్తాయి, దళితులకి లేకపోతే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా దళితులకు వస్తాయి. కానీ ఆ నిధులు, సప్లాన్ నిధులు దాదాపు 50-60 వేల కోట్లు సప్లాన్ నిధులు తీసేశారు. దళితులను ఎట్లా ఉద్ధరించిన వాళ్ళు అవుతారు? మనకు సంబంధించినటువంటి పథకాలు, భూమి కొనుగోలు పథకం, లేకపోతే ఎన్ఎస్ఎఫ్డిసి పథకం, ఎన్ఎస్ఎఫ్కేఎస్సి పథకం, లేకపోతే స్టడీ సర్కిల్, లేకపోతే విదేశీ విద్య, ఇవన్నీ తీసేసి జనరల్ గా ఇస్తూ మాకేదో ఉద్ధరిస్తున్నామని చెబితే దళితులందరూ ఓట్లేస్తారా? ఓట్లేరు, ఉతిక పట్టుకొని అడుగుతారు రేపు పొద్దున. దళితులు పిచ్చోళ్ళు అనుకోవద్దు, అమాయకులు అనుకోవద్దు, లేకపోతే అట్లాగే మిగతా వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకు కూడా చాలా హామీలు ఇచ్చారు. కాదండి, ఇప్పుడు మాణిక్యరావు గారు మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ స్థాయిలో మీరు చెప్తున్నారు కదా, నిజంగా ఉంటే ఇప్పటికే దళితులంతా కూడా బయటికి వచ్చేవాళ్ళు కదా, బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసేవాళ్ళు కదా, రోడ్లపైకి వచ్చేవాళ్ళు కదా, వీళ్ళు చేసే అన్యాయాన్ని ఈరోజు చెప్పేవాళ్ళు కదా. రాజేష్ గారు ఇస్తాను, ఆంజనేయ రెడ్డి గారు ఇస్తాను, మీకు ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట తప్పటంలో గాని, ఏదైతే అబద్ధాలు చెప్పడంలో గాని, ఏదైతే అణచివేత చేయటంలో గాని, వీటి విషయంలో చైతన్యాన్ని ప్రదర్శించి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాడు, విపరీతంగా హింసించాడు, ఉక్కుపాదాలు పెట్టాడు, రోడ్డు మీదకి వస్తే భయపెట్టే కార్యక్రమాలు తీసుకున్నారు. ప్రజలందరూ వాటిని మనసులో పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక సందర్భం వస్తుంది ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి. అందుకనే అంబేద్కర్ గారు ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరిపే విషయాన్ని రాజ్యాంగంలో పెట్టాడు. 50 ఏళ్ళకో వెళ్ళేటువంటి పరిస్థితి. కాబట్టి
జగన్మోహన్ రెడ్డి మాటలన్నీ బోటకాలు. ఈ రోజు తేలింది కదా, నేను చెప్పిన 100 బోటకాలతో పాటు ఎప్పుడు ఇస్తాడు డిఎస్సి. ఆయన ఏం చెప్పాడు, లేట్ అయినా మీరు స్వాగతించండి అని. లేట్ అయినా స్వాగతించడం అంటే నువ్వు 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం అయితే నిజంగా లేట్ అయిందని స్వాగతించేవాళ్ళు. ఎట్లా స్వాగతిస్తారు? మోసం వేరు, లేట్ చేయటం వేరండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏ విషయంలో కూడా నమ్మరు. ఓకే రైట్. ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు. రాజేష్ గారు, చెప్పండి. ఆఖరి కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలకు విశ్వాసం ఉండదు ఎప్పుడూ కూడా. మేమేదో చిత్తశుద్ధితో చేస్తున్నామో, చేయాలనుకున్నామో, మీ చిత్తశుద్ధి మీదనే ప్రజలకు అనుమానం. మీరు ఒక ప్రామిస్ చేసింది, ఆ ప్రామిస్ ని ఆఖరి కేబినెట్ సమావేశంలో తీసుకోవడం. మీరు కొత్త నిర్ణయం తీసుకున్నారు ఆఖరి కేబినెట్ సమావేశంలో. ఉదాహరణకు మీరేదో సోలార్ ఎనర్జీ చెప్పారు కదా, ఎస్ ఇట్స్ ఓకే, మీరు సోలార్ ఎనర్జీ చేయండి, అదేది మీకు మేనిఫెస్టో లేదు, లేదా మీరు ఇచ్చిన ప్రామిసులు కాదది. అయినా సోలార్ ఎనర్జీ పెడుతున్నారు. ప్రధానమంత్రి గారు మొన్న రామాలయ నిర్మాణం తర్వాత ఆ రోజే ప్రకటించారు, ఈ దేశంలో 1 కోటి మంది ఇళ్ల పైన సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఆయన యొక్క అధికారిక నివాసం నుంచి ప్రారంభించారు. మీకు గుర్తుంది కదా ప్రధానమంత్రి గారు. నేనేమంటున్నానంటే, మీరు ఇచ్చిన ప్రామిస్ ని 5 సంవత్సరాలు పట్టించుకోకుండా ఆఖరి కేబినెట్ సమావేశంలో మేము ఇస్తున్నామంటే ఇది ఎట్లుంటుందంటే నాకు బాగా గుర్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ తోటి 10,000 రూపాయలు అందరికీ ఇచ్చాడు. అందరూ అనుకున్నారు అందరూ ఓట్లు వేస్తారండి, కానీ ఓట్లు వేయలేదు, ఓడిపోయారు. కాబట్టి 10,000 ఇవ్వడము న్యాయమా అన్యాయమైన చర్చ పక్కన పెడితే, ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఆ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. కాబట్టి మీరు ఆఖరి మీరు ఇచ్చిన ప్రామిస్, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రామిస్, బహిరంగ సభలో 5 సంవత్సరాల ముందు చెప్పిన ప్రామిస్, ఆ ప్రామిస్ ఆఖరి కేబినెట్, ఇంకా కేబినెట్ సమావేశం జరిగే అవకాశం లేదు. కేబినెట్ లో మేము ప్రకటిస్తున్నాము, మేము డిఎస్సి ఇస్తున్నామంటే దాని పట్ల ప్రజలకు, మీ విశ్వసనీయత పట్ల, మీ యొక్క చిత్తశుద్ధి పట్ల ప్రజలకు అనుమానం ఉంది. అందుకనే మేము చెప్తున్నాం ఇది జరగదు. ఎస్, ఒక 6 నెలల ముందు ఇచ్చారా, మాణిక్యాలరావు గారు చెప్పినట్టుగా సంవత్సరం ముందు ఇచ్చారా, ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, లేదా ఇంకేదన్నా లీగల్ గా హైకోర్టు ఆపుకుంటే. సార్ అది ఒకటి. ఆంజనేయ రెడ్డి గారు ఇంతకుముందు రవిచంద్ర గారు చెప్పినట్లు, ఇప్పుడు మనం ఇంతకుముందు మాణిక్యాలరావు సంబంధించి డిస్కస్ చేశాం కదా ఎంపీల విషయంలో. ఇప్పుడు ఏం చెప్తారంటే, మొత్తం పార్టీలు కలిస్తే కూడా అక్కడ వాళ్ళకు కనీసం 175కు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా దొరకరు, కష్టంగా ఉంది అనే పరిస్థితి. రాజేష్ గారు ఆ విషయానికే వస్తున్నారు. మా పార్టీ ఈ మధ్యకాలంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్ళి 3-man కమిటీని ఏర్పాటు చేసి, వాళ్ళు ఎవరైతే పార్లమెంట్ కి, అసెంబ్లీకి ఎవరైతే ఆశావహులు ఉన్నారో, ఎవరైతే పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో అని ఒక 3-man కమిటీని పంపించింది. నేను కూడా చిత్తూరు జిల్లా, రాజంపేట జిల్లా, అన్నమయ్య జిల్లా 3-man కమిటీకి నేను కూడా అందులో ఒక సభ్యుడు. నేను వెళ్ళాను. మాకు అనేక మంది ఔత్సాహిక యువకులు, రాజకీయ అనుభవం ఉండేవాళ్ళు అందరూ వచ్చి ఒక్కొక్క నియోజకవర్గానికి 20-25 ఆశావహులు వచ్చారు. వాళ్ళ యొక్క అప్లికేషన్ ఇచ్చారు, మేము పోటీ చేస్తాం, మా పరిస్థితి ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మా నియోజకవర్గాలు పని చేస్తున్నామని చెప్పారు. కాబట్టి మాకు పెద్ద ఎత్తున ఆశావహులు ఉన్నారు, పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు అధికార పార్టీకి, వైసీపీకి మీరు ఇందాక చెప్పారు కదా, ప్రభుత్వ అధికారులు, నేను ఇంతకుముందు వినేది కలెక్టర్లను, IAS లో ట్రాన్స్ఫర్ చేసేది, ఇప్పుడు ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు నాకైతే ఒక ఉదాహరణకి, ఆయన మన మంత్రి గారు ఒక ఆయన ఇప్పటికి 3వ నియోజకవర్గానికి వెళ్ళారు. బహుశా ఆదిమూలం సురేష్ గారు ఎవరు మన కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. వారు 3వ నియోజకవర్గానికి వెళ్ళారు. మొదటి ఒక దగ్గర, తర్వాత ఇంకో దగ్గర, ఇప్పుడు 3వ నియోజకవర్గం. నేనేమంటున్నా అంటే, వాళ్ళు ఎన్నికైన నియోజకవర్గాల్లో వాళ్ళ పట్ల విశ్వాసం లేనప్పుడు, వాళ్ళకి రికార్డు బాగలేదని మీ సర్వేలో తేలితే, పక్క నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళు ఆమోదిస్తారు. ఆమోదించాల్సిన అవసరం ఏమిటి? ఒకటి. రెండవది, అసెంబ్లీలోనే వాళ్ళకి వ్యతిరేకత ఉందంటే మీరు పార్లమెంట్కి ఎట్లా పంపిస్తారు? నేను అనేక సందర్భాల్లో కానీ ఒకటి ఆంజనేయ రెడ్డి గారు, ఒక విషయం అయితే మనం డిస్కస్ చేసుకోవాలి. నేను చూశాను చాలా వరకు చాలా రాజకీయ పార్టీలో, ఒక ఎమ్మెల్యేను మార్చినా కానీ, ఒక ఎమ్మెల్యేకు టికెట్ లేదన్నా కానీ, అతను పార్టీ ఆఫీస్ దగ్గర ఏ రకమైన ఆందోళనలు చేస్తారు, పార్టీ అధ్యక్షుని పైన ఏ రకంగా గగ్గోలు పెడతారో మనం చాలా రాజకీయ పార్టీలో చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే,
ఈవెన్ క్యాబినెట్ టోటల్ క్యాబినెట్ను మార్చినా ఒక్కరొక మాట కీకు అనలేదు. సో ఈరోజు ఈ అభ్యర్థులను మార్చినా కూడా ఎవరు కూడా బయటికి వచ్చి ఈ రకంగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇలా చేస్తున్నాడు, నియంత పాలన చేస్తూ అన్న దాఖలు కనబడలేదంటే తను ఏ రకంగా చూస్తారు? అంటే అందరూ స్వాగతిస్తున్నట్లే కదా. కారణం చెప్తున్నారు. మీరు ఇప్పుడు మాట్లాడారు కదా, ఆదిమూలం గారు ఎందుకు ఆయనకి ఇచ్చిన శాసనసభ ఆయనకి టికెట్ నిరాకరిస్తే టీడీపీ నాయకులను కలిశారు? ఎందుకనంటే పెద్ద ఎత్తున నిరసన చేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. ఇది మంచిదే జరిగింది. భయపెట్టిస్తున్నాడా ముఖ్యమంత్రి? భయపెట్టిస్తున్నాడంటారా? ఖచ్చితంగా మరి ఏం అనుమానం ఏముందండి? ఈ రాష్ట్రంలో రాజకీయ కక్షలు ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం. ఎవరో విదేశాల్లో ఉండే వాళ్ళకి కూడా నోటీసులు పంపిస్తున్నారు, లుకౌట్ నోటీసులు పంపిస్తున్నారు. విమానాశ్రయం దిగితే వాళ్ళ పక్కపై విచారణలు చేస్తున్నారు. న్యాయస్థానాలు జోక్యం చేసుకుని సీరియస్ గా మాట్లాడినప్పుడు మళ్ళీ వాళ్ళ మీద వదిలిపెడుతున్నారు. ఇస్తానండి. దేర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్. రాజకీయ కక్షలు అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అనేక తప్పుడు కేసులు పెడుతున్నారు. మనకి రవిచంద్ర గారు ఏం అడుగుతున్నారు? ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. రవిచంద్ర గారు. హలో సార్, ఆదిమూలం సురేష్ గారు గత 2 సార్ల నుంచి గెలవని కొండపి నియోజకవర్గానికి పోయి తాను గెలిచిన నియోజకవర్గాన్ని కొత్త అభ్యర్థి ఒక స్పోక్స్ పర్సన్ గా తాటిపర్చి చంద్రశేఖర్ ఎవరైతే మాట్లాడుతుంటారో ఆ అబ్బాయికి ఇవ్వడం జరిగింది. వెల్కమింగ్ డెసిషన్. ఎందుకంటే టఫ్ నియోజకవర్గాన్ని నేను తీసుకుంటాని మంత్రి గారు పోయారంటే ఆయన ఇచ్చింది కాదండి. చాలా కోనేటి ఆదిమూలం గురించి మాట్లాడుతున్నారు. కోనేటి ఆదిమూలం సత్యవేడు గురించి మాట్లాడుతున్నారు. సరే, అది కూడా నేను చెప్తాను. కోనేటి ఆదిమూలం గారు సార్ ఒక్క నిమిషం సార్. కోనేటి ఆదిమూలం గారు సత్యవేడికి ఎమ్మెల్యేగా ఉండటమే నాకు ఇష్టం అనుకున్నారు. ఆయన ఎంపీ పదవి నాకు వద్దు, ఎమ్మెల్యేగానే ఉండాలి అని చెప్పి ఆయనకి ఆశ. కాబట్టి అలా కాని పక్షంలో ఆయన లోకేష్ గారిని కలవడం జరిగింది. ఎవరి ఆస్పిరేషన్ వాళ్ళది సార్. ఇప్పుడు ఒక పదవిని దాన్ని మార్చుకొని ఎంపీగానో లేకపోతే ఇంకోటో ఇలా పొమ్మన్నప్పుడు పార్టీ సిద్ధాంతాలు ఒకటే. ఏ పార్టీకైనా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా అందరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతాలే ఫాలో అవుతారు అక్కడ. అంతేగాని మనకు నచ్చని పార్టీలోకి వెళ్ళి సిద్ధాంతాలను వదిలేసి పదవి కోసం రాద్ధాంతం చేసి ఎమ్మెల్యే నేను నచ్చిన సీట్ అడిగితే ఇలేదు కాబట్టి నా పార్టీ సిద్ధాంతాలు వదిలేస్తా, నా పార్టీ జెండా వదిలేస్తా, ఇంకో పార్టీకి వెళ్ళిపోతా. నాకు సిద్ధాంతాలు ముఖ్యం కాదు, నా పదవి కోసం నేను ఎంతకైనా రాద్ధాంతం చేస్తా. ఇది ఎక్కడ యాటిట్యూడ్ సార్? ఇప్పుడు జయరాం గారికి ఎంపీగా ఇచ్చారు. ఎంపీగా ఇస్తే ఆయన ఎమ్మెల్యేకే పట్టుబట్టారు. కానీ ఈరోజు క్యాబినెట్ అటెండ్ అయ్యారు. మరి ఏం మాట్లాడుకున్నారో తెలీదు. కానీ మేము బీసీలకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అన్నారు. సార్, నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు గారు సేఫ్ సీట్, ఖచ్చితంగా గెలుస్తాడు. కానీ మేము ఆయన వదులుకోవడానికి ఏమాత్రం గుంటూరుకి వెళ్ళమన్నాం అంతే. కానీ ఒకటి రవిచంద్ర గారు, ఒక విషయం అయితే బయటకు వినపడుతుంది. ఇప్పుడు కేవలము సరే, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంతమందిని మీరు మార్చినా కూడా సైలెంట్గా ఎందుకు ఉన్నారు అంటే, సో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల సమయం దగ్గర పడవద్దు, వీళ్ళందరూ బయటికి వస్తారు, వీళ్ళందరూ బయటికి వచ్చేసి ఎంతసేపు ఇంటేసినా తలుపులు తీసుకొని ఎవరు రారు. ఎందుకంటే గెలిచే పార్టీ వైఎస్ఆర్సీపీ, మిగతా అన్ని ఓడిపోయే పార్టీలు. ఓడిపోయే దగ్గర పోయి ఏం భజన చేస్తామని మాతోనే ఉంటారు. గెలుపుకి శ్రీకారం చుట్టే పార్టీ, గెలుపుతోనే ఉండే పార్టీ, ఖచ్చితంగా గెలిచే పార్టీ వైఎస్ఆర్సీపీ. మీ అభిప్రాయం అనుకోండి. మా అభిప్రాయం కాదు, ఇక్కడ లోకల్ గా ప్రజల అభిప్రాయం. ఖచ్చితంగా కూడా రేపు తెలుస్తుంది. ఎందుకు 70 రోజులు శ్రీరామ్ గారిని అడుగుదాం. సరే, మీరంటే కాదు రవిచంద్ర గారు, సరే మీరంటే సరే 3 పార్టీలు మేము గెలుస్తామని చెప్తారు. ఒక శ్రీరామ్ గారిని అడుగుదాం. శ్రీరామ్ గారు న్యూట్రల్గా ఉంటారు కదా, ఏం చెప్తారు అక్కడ గ్రౌండ్ లెవెల్? శ్రీరామ్ గారు, ఏంటి ఇప్పుడు ఎన్నికల టయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందా, బలహీనపడే అవకాశం ఉందా? ఈ ఇన్ఛార్జీలను మారుస్తున్నారు, ఇప్పటికే 3 ఎంపీలు మారారు, వెళ్ళిపోయారు. ముందుగా రవిచంద్ర రెడ్డి గారికి, ఎందుకంటే ఆయన మిగతా వాళ్ళందరితో పోలిస్తే చాలా కొంచెం జెన్యున్ గా మాట్లాడే మనిషి. ఎప్పుడన్నా పొరపాటున ఫ్లోలో ఏదైనా మాట్లాడినా కూడా మళ్ళీ సారీ చెప్పే మంచి మనసు ఉన్న మనిషి. అవును, మళ్ళీ చాలా రోజులు కలిసాం కాబట్టి ఈ రోజు ఆయనకి ఆయన చదవడం సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత వచ్చాడు డిస్కషన్ కి. సో ఇప్పుడు మీరు అన్నది ఇప్పుడు అది ప్రజల చేతుల్లో ఉంటుందండి. నేను జాతకాలు చెప్పేవాడిని కాదు, నేనేమి వేణుస్వామిని కాదు. నేను అంటే గ్రౌండ్ లెవెల్లో తెలుస్తుంటది కదా ప్రజలు ఏమనుకుంటున్నారు ఏందని. అది కాదు శ్రీరామ్ గారు, నేను ఏమంటానంటే గ్రౌండ్ లెవెల్లో తెలుస్తూ ఉంటుంటది కదా ఎట్లా ఉంది ఏంటి వేవ్ అనేది.
100% ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఎక్కడ వ్యతిరేకత ఉంది అంటే అభివృద్ధి అనేది ఏమాత్రం చేయలేదు. దీని మీద పూర్తి స్థాయిలో కింద నుంచి పైదాకా అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత ఉంది. 2, ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే బటన్ నొక్కే కార్యక్రమం చేశారో దాని ద్వారా పూర్తి స్థాయిలో కాకపోయినా సరే ఎంతో కొంత చాలా మంది లబ్ధి పొందారు. ఆ లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ పార్టీ కనుక పోతే ఆ లబ్ధి పోతుందేమో అని భయంతో ఉన్నారు. ఇది కూడా వాస్తవం. ఈ రెండింటిలో ఎవరు ఓట్లు ఎక్కువ ఉంటాయి అనేది చూడాలి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే నేను ఈ బటన్ నొక్కడు ద్వారా ఎవరైతే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారో ఆ ఇళ్లలో కూడా కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు రావట్లా. సరే ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఆ లబ్ధి ఏదో సామాజిక పథకాల ద్వారా వస్తోంది, సంక్షేమ పథకాల ద్వారా. కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఉద్యోగాలు రావట్లా, అది అందరికీ కనబడుతోంది. వాళ్ళ ఇంట్లోంచి బయటికి రాగానే రోడ్లు లేవు, అది కనబడుతోంది. బస్సు ఛార్జీలు పెరిగినాయి, అది కనబడుతోంది. కరెంటు ఛార్జీలు పెరిగినాయి, అది కనబడుతోంది. ఇక సరే మందు గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అది మందు విషయంలో తీసుకుంటే ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈవెన్ లబ్ధి పొందే వాళ్ళ దగ్గర కూడా లబ్ధి పొందే వాళ్ళ ఇంట్లో సమస్య గురించి చెప్తున్నా. లబ్ధి ఖచ్చితంగా లబ్ధి అనేది వస్తుంది, కానీ లబ్ధి పొందే వాళ్ళకు కూడా ఈ ఇబ్బందులన్నీ తెలుస్తున్నాయి. సో కానీ ఫైనల్ గా మనం చాలా రకాల నుంచి చూస్తున్నది ఏంటంటే ఎలక్షన్ రోజు ముందు రాత్రి చాలా తారుమారు అయిపోతున్నాయి. సో అలా ఆ విధంగా ఏమైనా తారుమారైతే ఏం చెప్పలేము. లేదంటే ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు నేను 1,25,000 లేదా 1,50,000 ఏదో ఇచ్చానని చెప్తున్నారు. కాబట్టి అది పోతుందని ఇబ్బంది పడతారా? 1, 2 ఆఖరి రోజున రాత్రి ఏం జరుగుతుంది అనేది 2. ఈ రెండింటికి ఓటింగ్ ఎక్కువ ఉంటుందా? లేదంటే లేదు మనం ఏమైనా సరే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అంటే అభివృద్ధి అసలే చేయలేదంటే మళ్ళీ అది వేరే విషయం. కానీ ఆ పూర్తి స్థాయిలో అభివృద్ధి ఏమాత్రం కనిపించట్లేదు కాబట్టి పూర్తి స్థాయిలో అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టే ప్రభుత్వం కావాలని ఆలోచిస్తారా వీళ్ళలో? అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళలో ఎక్కువ మంది ఓట్లు వేయని వాళ్ళు, మాట్లాడకుండా ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఓట్లు వేసేవాళ్ళు, ఈ సంక్షేమం లబ్ధి పొందుతున్న వాళ్ళలో ఎక్కువ మంది ఓట్లు వేసేవాళ్ళు, మాట్లాడుతున్న నాలాంటి వాళ్ళలో సగం మంది ఓట్లేరు. కానీ రెండింటి మధ్య ఎవరు ఇది అవుతుంది అనేది ఇప్పటికైతే నా ఉద్దేశం ప్రకారం ఇప్పటికీ కూడా సంక్షేమ పథకాలు అనేవి ప్రభావం చూపిస్తున్నాయి. ఆ ప్రభావం అనేది ఎక్కువ చూపిస్తుందా? అభివృద్ధి మన ఇంట్లో మిగతా ఇబ్బందులు అనేవి చాలా ఉన్నాయి, ఇవి మన ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనేది ఎక్కువ చూపిస్తుందా అనేది ఇంకొక 2 నెలల్లో తేలుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒకటండి శ్రీరామ్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత లేదు, ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదు. కానీ ఇక్కడ క్యాండిడేట్ల మీద సరిగ్గా పని చేయకపోవడం, ప్రజల్లోకి వెళ్ళకపోవడంతో సో వీళ్ళందరూ మారుస్తున్నారు ఆ సర్వే ప్రకారంగా అనేది. సో అలాంటప్పుడు ఇక్కడ ఏ రకంగా వ్యతిరేకత ఉందంటారు మీరు? నో ఇది నేను యాక్సెప్ట్ చేయనండి. అది జగన్మోహన్ రెడ్డి గారి వెర్షన్ అది. బట్ ఏంటంటే అసలు వాళ్ళకి ఏమన్నా అధికారాలు పూర్తి స్థాయిలో అధికారాలు ఇస్తే కదా వాళ్ళు ఏమైనా చేశారా చేయలేదా అని చెప్పడానికి. మీకు ఒక నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి నిధులు ఇచ్చాము అంటే ఆ అభివృద్ధి నిధులు వాళ్ళు సరిగా చేయలేదు, చండాలని వాళ్ళు తినేశారు, ఏదో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీరు అట్లాంటివన్నీ ఏం చేయలేదు కదా. మీరు సపరేట్ గా మీరు అనుకున్న పద్ధతిలో మీరు ఇచ్చారు తప్ప ఎక్కడ సంక్షేమం మీరు ప్రతి నియోజకవర్గానికి ఇంత అని అలొకేట్ చేయడం కానీ వాళ్ళకి ఏమైనా పనులు చేయడానికి అవకాశం ఉండడం కానీ ఏం చేయలేదు. వాళ్ళు పోనీ వాళ్ళ దగ్గరికి ప్రజలు ఏమన్నా వచ్చి వాళ్ళని సమస్యలు అడిగితే వాళ్ళు తీర్చలేదా అని మాట్లాడుకోవడానికి వాలంటీర్లు పెట్టారు. సో వాలంటీర్ల దగ్గర అయిపోతుంది. ఏదైనా సమస్య అయ్యిందా అవలేదా 2 వాలంటీర్ దగ్గర అయిపోతుంది. సో ఇంకా అసలు ఎమ్మెల్యేలకి వాళ్ళకి పాత్ర ఎందుకు మార్చారు అంటే ప్రభుత్వం పైన లేదా ముఖ్యమంత్రి పైన ఉన్న వ్యతిరేకత వెళ్ళిపోవడానికే వీళ్ళని మార్చారనుకోవాలా? మరి ఎందుకు మరి మీరు ఆ రకంగా? ఆయనే చెప్పారు కదా నా బొమ్మ చూసి అని చెప్పి రవిచంద్ర రెడ్డి గారితో సహా అందరూ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసే ఓట్లేశారని చెప్తారు. కాదని చెప్పమనండి. పోనీ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి ఓట్లేసినప్పుడు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉండటం లేకపోవడం ఏముంటుంది? ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఎవరిని నుంచో పెట్టినా గెలుస్తారని చెప్పేవాడు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత లేకపోతే ఆయనకి బటన్ నొక్కుతున్న చాలా సాటిస్ఫాక్షన్ గా ప్రజలుంటే ఆయన బొమ్మ మీద పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ ప్రజలకు ఉంటే ఎమ్మెల్యేలతో సంబంధం లేదు కదా. అసలు ఎమ్మెల్యేల మీద చూస్తున్నారు. మీరే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోనే గెలిచారని. కాదని చెప్తే చెప్పండి, మాకే ఇబ్బంది లేదు. గెలుస్తానేమో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, ఓడిపోతానేమో క్యాండిడేట్ అభ్యర్థి రవిచంద్ర గారు. ఆ మాట నేను అనకూడదు, ఆ మాట నేను అనకూడదు. అది కాదు మీరు చెప్పేది. ఇప్పుడు శ్రీరామ్ గారు చెప్పేది పైన వాళ్ళన్న మాటని విశ్లేషిస్తా ఉన్నాడు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఇట్లా మార్చడం వెనుక చాలా తీవ్రమైనటువంటి
దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉంది అంటున్నా. ఎట్లంటే జనరల్ గా మీరు గతం నుంచి చూస్తా ఉంటే ఎస్సీల్లో గానీ, ఎస్టీల్లో గానీ, బీసీల్లో గానీ నాయకత్వం పెరగాలంటే అక్కడ స్థానికంగా లీడర్షిప్ గా ఎదగాలి, మళ్ళా గెలవాలి, అక్కడ సమస్యల పట్ల స్పందించాలి, పరిష్కరించాలి, అక్కడ లీడర్ గా నిలదొక్కుకోవాలి. కానీ లీడర్ గా నిలదొక్కుకోకుండా జగన్మోహన్ రెడ్డి మీదే ఆధారపడి ఆ ఆధారపడ్డప్పుడు తను ఏం చెప్తే అది తలోపకపోతే పోయిద్దామనే భయంతో బతకాలి. నేను ఇందాక చెప్తుంటే అదే మీరు మధ్యలో ఆపారు. బాలయ్య ఉన్నాడు, బాలయ్య బ్రహ్మాండంగా నిలదొక్కున్నటువంటి లీడరు. లేకపోతే ప్రతిభావంతి గారు ఉన్నారు, బ్రహ్మాండంగా నిలదొక్కున్నటువంటి లీడరు. కడియం శ్రీహరి గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, కడియం శ్రీహరిని బ్రహ్మాండంగా నిలదొక్కున్నటువంటి లీడరు. బీసీలో యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు, నిలదొక్కున్నటువంటి లీడరు. దేవగౌడ గారు ఉన్నారు. అట్లా వైసీపీలో ఎవరో కూడా బీసీలు కానీ, ఎస్సీలు కానీ నిలదొక్కుకోవడానికి వీల్లేదు. వాళ్ళ నాయకత్వాన్ని ధ్వంసం చేయాలి. ఒక్కసారితో ఇక్కడ పంపించమంటే ఇక్కడ పోవాలి. రేపు పొద్దున ఆడు నాయకుడిగా అక్కడ ఉండకూడదు, పక్కకు పంపాలి. ఆ పక్కన కూడా నిలబడకూడదు, అతని మీద ఆధారపడాలి. చాలా నేరపూరితమైనటువంటి కుట్ర ఉంది. ఆ కుట్ర చూడాలి అందరూ. రవిచంద్ర గారు ఏం చెప్తారు? రవిచంద్ర గారు చెప్పే ముందు సమయం లేదు ప్లీజ్. నాన్నకి ప్రేమతో సినిమాలో జగత్ బాబు క్యారెక్టర్ ఉంటుంది. అది 2 బాల్స్ తోటి గేమ్ ఉంటది. ఆ గేమ్ లో గెలిస్తే నేను గెలిచాను, నేను నా ప్రభావం అంటాడు. ఇంకొక ఓడిపోతానేమో డౌట్ వచ్చినప్పుడు పక్కన ఉన్న అబ్బాయితో తీస్తాడు, అసిస్టెంట్ తో తీస్తాడు. అది రాంగ్ అని నువ్వు ఓడిపోయావు అంటాడు. ఓడిపోయామని చెప్పింది అసిస్టెంట్ మీద తోసేస్తాడు. ఇది ఎప్పుడు కూడా వర్క్, రాజకీయాల్లో ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. రెడ్డి గారు చెప్పినట్టు ఎవరికి వ్యతిరేకత సమయం లేదు, సమయం ప్లీజ్ క్లోజ్ చేయండి. యోగి గారు ఉత్తరప్రదేశ్ లో అభ్యర్థులు మారిస్తే తప్పు లేదు. అక్కడ గెలిస్తే అభ్యర్థులను సరిగ్గా మార్చుకున్నందువల్ల గెలిచారని రిపోర్ట్లు వస్తాయి. మేము మారిస్తే మాత్రం తప్పు. మేము ఓసీ సీట్లలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి మేము ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇస్తే చాలా బాధ వీళ్ళకి. మేము ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీని, ఇతర పార్టీలని. మేము ఓసీ సీట్లలో ఎవరినైతే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని పెట్టామో మీరు కూడా మీ కూటమి తరపున మీ ఇష్టం వచ్చిన అభ్యర్థులను ఏ పార్టీ అయినా ఎస్సీని, ఎస్టీని, బీసీని పెట్టి చిత్తశుద్ధి చాటుకోండి. చట్టసభలకు వాళ్ళని పంపిద్దాం. తీసుకుందాం. దమ్ముంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకి మీరు వ్యతిరేకించని ప్రూవ్ చేసుకోండి. ఒక మాట, ముఖ్యమంత్రి మీ ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారు మాకు వాల్యూ లేదని. మీరు ఇస్తున్నారు కరెక్టే, కాదు మీరు ఇస్తున్నారు కరెక్టే, మీరు ఇవ్వట్లేదని చెప్పట్లా నేను. కాదు మీరే చెప్పండి. నేను అడిగిన దాన్ని కూడా కలిపి మీరే చెప్పండి. నేను అడిగిన దాన్ని కూడా కలిపి మీరే చెప్పండి అంటున్నా. మీ ఉప ముఖ్యమంత్రి పెత్తందారుల హవా నడుస్తోంది పార్టీలో అని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ఎస్సీలకి, బీసీలకి ఎన్ని ఇచ్చామనేది కాదు, వాళ్ళని ఎంత సమయం లేదు. రవిచంద్ర గారు ప్లీజ్ షార్ట్ గా చెప్పరా? సమయం లేదు. ఇస్తాను అంజనేయ రెడ్డి గారు ఫైనల్ గా మీకు ఇస్తాను ప్లీజ్. మేము చేసిన పనులు ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టోతో ఓట్లు అడగడానికి వస్తున్నాం. వాళ్ళు మమ్మల్ని తిట్టి 2 పేపర్లు, ఒక 6 ఛానల్ ద్వారా మమ్మల్ని యాగి చేసి ఓట్లు అడగడానికి వస్తున్నారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఓకే, చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ సమయం లేదు చెప్పండి. ఆంజనేయ రెడ్డి సమయం లేదు ప్లీజ్ చెప్పరా? ఉత్తరప్రదేశ్ యోగి గారు రెఫరెన్స్ తీసుకున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఉత్తరప్రదేశ్ లో గానీ, గుజరాత్ లో గానీ మేము అనేక మందిని మార్చడం ఇన్ ద సెన్స్ వాళ్ళ వయసు రీత్యా లేదా వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద ఉన్న అనుమానాలు దృష్ట్యా వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు. కానీ యూడీసీ లాగా, ఎల్డీసీ లాగా మార్చలేదు, ట్రాన్స్ఫర్లు చేయలేదు. మెనీ పీపుల్ రవిచంద్ర గారు చూద్దాం, ఎందుకంటే రవిచంద్ర గారు చూద్దాం. ఇక మరొక 68 రోజులే ఉంది. ప్రజలు ఎలా ఉంటారు, ఏంటి, ఎవరి వైపు ఉంటారు అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. మరి క్యాబినెట్ నిర్ణయాలు థ్యాంక్ యూ అండి. చాలా ఆందోళన ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ. చూద్దాం ఆంజనేయ రెడ్డి గారికి అండ్ అదేవిధంగా మాణిక్రావు గారికి, రవిచంద్ర గారికి అండ్ శ్రీరామ్ గారికి చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ఈరోజు క్యాబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని దీనిపైన మరి నిజంగా డిఎస్సీ పైన ఈరోజు నిరుద్యోగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన విశ్వాసంతో ఉన్నారా? మరి ఎన్నికల టైంలో వేశారు కాబట్టి ఇది ఎన్నికల డిఎస్సీ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఒక దగా డిఎస్సీ అనే విధంగా కూడా వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. చూద్దాం ప్రజలు ఎవరి వైపు ఉంటారు ఏంటి అనేది రాబోయే రోజులు చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నారు 60 సామాన్యుడు ఆరోపణ.